నీ దాసుడును నీ పక్షాన్ని నిలబడుతుండగా మాతో మీరు మాట్లాడండి. నీ మాట చేత తృప్తిపరిచి నడిపించమని బ్రతిమలాడుతున్నాం. నీ వాక్కు మా జీవితాల్లో కార్యాలు చేస్తుంది కాబట్టి నీ వాక్కు చేత తృప్తిపరచండి. హృదయం నిండా నీ యొక్క వాక్యముతో నింపుకొని మా గృహాలకు మేము వెళ్ళడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి, అట్టి కృప అయ్యా మా అందరికీ దయచేయమని అడుగుతూ యేసు దివ్యనామం నుంచి నీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 18వ కీర్తన మనము చదువుకున్నాం. అందులో 28వ వచనాన్ని మనం చదువుకున్నాం. 28వ వచనాన్ని మనం గమనించినప్పుడు దావీదు ఈ మాట చెప్తున్నాడు. ఎవరు? దావీదు ఈ మాట చెప్తున్నాడు. దావీదు అంటున్నాడు, ఆయన నా దీపమును వెలిగించాడు, నా చీకటిని వెలుగుగా మార్చాడు అని మనం విన్నాం. అయితే ఈ కీర్తనకి కొన్ని మాటలు ముందు నేను చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను. దావీదు మీరు గమనించండి, గొర్రెల కాపరి స్థితి నుంచి రాజుగా ఎదగడానికి ప్రధాన కారణం తాను చేసే భక్తి. ఏంటి చెప్పండి? తాను చేసే భక్తి. ఎవరైతే యథార్థముగా భక్తి చేస్తామో, పరిశుద్ధతను కాపాడుకుని మనం భక్తి చేస్తామో, దేవుడు మనకు ఆత్మ సంబంధమైన దీవెనతో పాటు శరీర సంబంధమైన దీవెనలు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మీరు గమనించండి, గొర్రెలు కాచుకునే ఆ వ్యక్తిని దేవుడు అంతగా దీవించడానికి కారణం ఏమిటి అని అంటే, మీరు గమనించండి, దావీదు ప్రతి సందర్భంలో దేవుడి పట్ల ఒక యథార్థమైన హృదయంతో జీవించినట్టుగా మనకు కనపడుతుంది. నేను త్వరగా, సమయం లేదు కాబట్టి నేను త్వరగా కొన్ని విషయాలు మీకు చెప్పి ముందుకు వెళ్తాను. దావీదు ఈ కీర్తనను ఎప్పుడు రాశాడు అని మీరు గమనిస్తే, ఈ కీర్తన మొదటి వచనానికి పైన రాయబడిన మాట చూడండి. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను. దావీదు జీవితంలో ప్రతి సందర్భంలో ఏం చేసేవాడంటే దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి మహింపరిచేవాడు. పూర్వం చాలా దినాలు, మేము కొత్తగా నమ్ముకున్న దినాల్లో మా అమ్మ దగ్గర ఒక పాటల పుస్తకం ఉండేదన్నమాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే ఒక చిన్న పుస్తకం ఉండేది. మీరు గమనించండి, దాని మీద ఒక గొర్రెల కాపరి సితార పట్టుకుని సితార వాయిస్తూ చిన్న మంద తన ముందు ఉన్నట్టుగా ఒక ఫోటో ఉండేది. మీరు గమనించండి, ఎవరు ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని అంటే, నేను అనుకునేవాడిని అప్పుడు దావీదు. ఎవరు చెప్పండి? దావీదు మీరు గమనించండి, హృదయపూర్తిగా హృదయము నిండా దేవుడు తన పట్ల చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ ఏం చేసేవాడంటే స్తుతి పాడేవాడు. ఏం చేసేవాడు? స్తుతి పాడేవాడు. అందుకే మన కొత్త నిబంధనలోకి వస్తే, మీకు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ సంతోషం కలిగితే కీర్తనలు పాడాలి. కానీ దావీదు జీవితంలో శ్రమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా ప్రతి సందర్భంలో ఏం చేసేవాడంటే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉండేవాడు. ఇప్పుడు శత్రువుల చేతిలో నుంచి తప్పించినప్పుడు ఈ కీర్తన రాశాడు అని ఉంది కదా. సంతోషం కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఏం చేస్తామంటే స్తుతిస్తాం. దావీదు ఇబ్బంది కలిగినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవాడు. మీకు అర్థం అవడానికి నేను త్వరగా చెప్పి ముందుకు వెళ్తాను. మీరు గమనించండి, స్తుతి మన పరిస్థితి మారుస్తుందని మనము విన్నాం. చాలాసార్లు మనం విన్నాం. స్తుతి అనేది మన పరిస్థితిని ఏం చేస్తుందంటే మారుస్తుంది. ప్రార్థన మనకున్న ఇబ్బందుల నుంచి మనలను విడిపించినట్టుగా స్తుతి కూడా మన పరిస్థితిని ఏం చేస్తుందంటే మారుస్తుంది. పౌలు శీలలో చెరసాల్లో ఉండి దేవుణ్ణి స్తుతించారు. ఆ దినాన వారి పరిస్థితి మారింది. మీరు గమనించండి, దావీదుకి అది బాగా తెలుసు అన్నమాట. గొర్రెలు కాసుకుని ఈయన అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే సితార ఒకటి చేత పట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ సంతోషించేవాడు. ఇప్పుడు కాలానికి అప్పుడు కాలానికి చాలా వ్యత్యాసం ఉంది కదా. ఈరోజు మనుషులు ఎవ్వరూ కూడా ఖాళీ ఉండరు. ఎంత ఖాళీ అయినా ఖాళీ లేనట్టుగా మనం ఏం చేస్తామంటే జీవిస్తూ ఉంటాం. మీరు గమనించి, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు సోఫాలో కూర్చుంటే ముగ్గురు ఫోన్లు పెట్టుకునే కూర్చుంటాం మనం
కదా. నలుగురు మాట్లాడుకోవాలన్న ఆలోచన కూడా ఈ రోజుల్లో సన్నగిల్లిపోతుంది. మీరు బస్సు ఎక్కి చూడండి, మీరు బస్సులో వెళ్తే బస్సులో ఉన్న మనుషులు ఎవరికీ సంబంధం లేకుండా 10 మంది ఉంటే 9 మంది సెల్ ఫోన్తోటే ఉంటున్నారు. అర్థమవుతుందా? ఏ పని చేసినా ప్రస్తుత కాలంలో మనుషులు ఏ పని చేసినా, మొన్న నేను ఆటో బుక్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి అంటే ఎల్బీ నగర్లో మీటింగ్స్కి వెళ్ళి ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాం అనమాట. ఆయన ఆటో నడుపుతూనే ఉన్నాడు, ఈ యూట్యూబ్లో వచ్చే షార్ట్స్ని చూస్తూనే ఉన్నాడు. ఒక చేతితోటి ఒక ఏలుతోటి ఇట్లా ఇట్లా అంటున్నాడు, ఒక్కొక్క వీడియో తర్వాత ఒక వీడియో చూస్తూనే ఉన్నాడు. నాకు ఎంత విచిత్రం అనిపించిందో మీరు గమనించండి. 2 పనులు చేస్తున్నాడు. ఒకటి మేము పెట్టుకున్న లొకేషన్కి చూపిస్తుంది, 2 పాటల కింద వచ్చిందనమాట. ఇంకోటి ఏమో వీడియోలు చూస్తూ ఉన్నాను. 2 పాటలు పెట్టుకుని ఆ వీడియోలు నేను అనుకున్న ఇది ఎక్కడ గుద్దేస్తాడు అనే భయం నాకు. నిజంగా మీరు గమనించండి, మనుషులు ఎవరు కూడా ఖాళీ ఉండట్లే. క్రైస్తవులు కూడా ఈరోజు ఏదైనా ఖాళీ దొరికితే సెల్ ఫోన్తోనో ఏదో వ్యాపకంతోనో ఏం చేస్తున్నామంటే మనం గడిపేస్తున్నాం. కానీ ఆ టైంలో ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి దావీదు ఏం చేసేవాడంటే ప్రతి సందర్భంలో దేవుడిని ఏం చేసేవాడు, స్తుతించేవాడు అని అనుకుంటూ ఉంటాను. ఈరోజు నిజం చెప్పాలంటే మన కాలము, నేను ఎప్పుడు చెప్తాను, మనం నిజంగా ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో స్వార్థం, మీరు గమనించండి, పాపము నిండిపోయిన కాలంలో మనం ఏం చేస్తున్నాం, అపవిత్రత, ఏంటి అపవిత్రత, ధనాపేక్షే దెయ్యముగా బ్రతుకుతున్న కాలంలో మనము జీవిస్తున్నాం. పరిశుద్ధత చాలా కొదువైపోతున్న కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒకప్పుడు భక్తి బాగుండేది, భక్తి సన్నగిల్లుతున్న కాలంలో మనము ప్రస్తుత కాలం జీవిస్తున్నాం. దేవుడు బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక దగ్గర కీర్తనలు ఎలాగుందో తెలుసా? నేను తీసే అవసరం లేదు. సౌలు ఎదుట నుండి పారిపోయి గృహలో ఉన్నప్పుడు దావీదు రాసిన కీర్తన అని ఉంటుంది. అంటే ఆయన కష్టం వచ్చినప్పుడు కూడా ఏం చేసాడంటే, ఒక గృహలో ఉండటానికి ఇల్లు లేకపోయినా ఏం చేసాడో తెలుసా? అప్పుడు కూడా ఒక పాట పాడుకుని దేవుని ఏం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. పూర్వ దినాల్లో నేను ఒక మాట మీతో చెప్తాను, ప్రతి చిన్నదానికి కృతజ్ఞత కూటం పెట్టుకునేవారు. ఏం పెట్టుకునేవారండి? కృతజ్ఞత కూటం పెట్టుకునేవారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏమండి, ప్రార్థన పెట్టుకోవాలంటే పెద్ద ఆలోచన కదా. నిన్న మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి మాకు భోజనం చెప్పాడు. ఇంటికి మేము వెళ్ళినప్పుడు రకరకాల భోజనాలు వండారు. నేను అన్నాను, వీటికంటే సంఘాన్ని పిలిచి ప్రార్థన పెట్టుకుంటే బాగుంటుందని ముందే అన్నాను. మీరు గమనించండి, కనీసం రాత్రి ఒక 6,000 7,000 ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఏమండి, పూర్వంలో మేము ప్రార్థనకి వెళ్తే, మా చిన్నప్పుడు ఒక 30 సంవత్సరాలు కింద ప్రార్థనకి వెళ్తే కాకినాడలో పెద్ద మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ పెద్దగా వచ్చేవి. 4 బిస్కెట్లు ఇచ్చేవారండి. ప్రార్థన ఇంట్లో జరగాలని ప్రార్థన పెట్టుకుని ఏం చేసేవారంటే 4 బిస్కెట్లు ఇచ్చేవారు. ఆ బిస్కెట్లు అంటే బిస్కెట్ల కోసం, తిండి కోసం కాదు, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలనే గుణము అప్పుడు ఉండేది. నేను ఎప్పుడు చెప్తాను, నీ జీవితంలో ఏది జరిగినా దేవుని కృతజ్ఞతతో దేవునికి స్తుతి చెప్పే భాగ్యం మనకు ఉండాలి. మీరు గమనించిన దావీదు అదే చేస్తున్నాడు ఇక్కడ. నా దీపాన్ని వెలిగించాడు, అయితే నా చీకటిని ఆయన వెలుగుగా మార్చాడు అంటున్నాడు. మనం వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు గారు ఎందుకు ప్రతి సందర్భంలో మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారని మనం అడిగితే, ఈ కీర్తనలోనే మనము ఒక ప్రశ్న అలాగ వేసుకుని అలాగ మనం ఆలోచన చేస్తే, చూడండి ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు దావీదు అని మనం ఆలోచన చేస్తే, మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా నా బలము, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. ఎందుకు మీరు స్తుతిస్తున్నారు అని అంటే, ఆయన నా బలము. ఎవరంట? దేవుడు నా బలము, కాబట్టి నేను ఆయనను ప్రేమిస్తున్నాను, ఎంతో ప్రేమిస్తున్నాను. ఈరోజు మనుషులు దేవుణ్ణి ప్రేమించకుండా ఏమండి వస్తువుల్ని ప్రేమిస్తున్నాం కదా, డబ్బుని ప్రేమిస్తున్నాం. నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి అందరూ. ఒకప్పుడు బంధాలు, ఒకప్పుడు రక్త సంబంధాలు చాలా చక్కగా ఉండేటివి. ప్రస్తుత కాలంలో మనము స్వార్థప్రియులమైపోయాం. ఏమయ్యాం? స్వార్థప్రియులమైపోయాం. మా కుటుంబం కోసం మీకు చాలామందికి తెలుసు, మా నాన్నోళ్ళు 5 అన్నా తమ్ములు, 2 అక్కా చెల్లెళ్ళు. ఒకప్పుడు పార్చిగొట్లో ఉండేవాళ్ళు మేము. ఎప్పుడన్నా ఏదన్నా కలిస్తే, ఒక సందర్భంలో కలిస్తే 2-3 సార్లు నేను చూశాను, 5 అన్నా తమ్ములు కలిసి భోంచేసేవారు. ఒకసారి అయితే ఒకటే గిన్నెలో ఒక బేసిన్లో అన్నం వేసుకుని 5 చుట్టూ కూర్చుని తిన్నారు. మళ్ళీ అలాంటి సందర్భం వచ్చిందా
అని అంటే ఇప్పుడు రాలేదు. మీరు గమనించండి, ఇప్పుడు కలిసినా పెళ్ళిలో కలిసి ఎలాగున్నావు తమ్ముడు, ఎలాగున్నావు అన్నయ్య అని మాట్లాడుకునే సందర్భం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పెళ్ళిళ్ళలో కూడా 5 కలిసి భోంచేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అప్పుడేమో డబ్బులు ఉండేటివి కాదు, అప్పుడుండే బంధాలు గట్టిగా ఉండేటివి. ఇప్పుడేమో మనుషులు సంపాదనతో పాటు స్వార్థం కూడా ఏమైందో తెలుసా? పెరిగిపోయిన కాలంలో మనం జీవిస్తున్నాం. వాళ్ళే అలా మారిపోతే మన కాలంలో చాలా మారాం. మన పిల్లల కాలంలో వచ్చేసరికి అసలు ఈ బాంధవ్యాలు ఎలాగున్నాయి అని అంటే సన్నగిల్లిపోతున్న పరిస్థితులు మనకున్నాయి. ఒక ఆత్మీయంగా వాక్యం తెలిసిన మనకి, వాక్యం తెలిసిన మనకి దేవుడు అంటాడు, నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించు. ఎవరైనా నిన్ను హింసిస్తే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. అక్కడ మనకు వాక్యం తెలుసు. కానీ మన రక్త సంబంధాల విషయాల్లో, మన బంధాల విషయాల్లో కూడా చాలామందికి ఏమడ్డు వస్తున్నాయో తెలుసా? మీరు గమనించండి. ఈ డబ్బు, ఈ తారతమ్యాలు చూసి కుళ్ళు, అసూయ, స్వార్థాన్ని విడిచిపెట్టకుండా మనం జీవిస్తూ ఉన్నామేమో. మీరు గమనించండి, దావీదు అంటున్నాడు, దేవుడే నా బలము. ఎవరు? గొర్రెలు కాసుకునే నా జీవితంలో నాకు బలం ఎవరు? నా మీద శత్రువులు చాలా ఉన్నారు. సౌలు అనే రాజు సైన్యమంతా నా మీద ఉంది, కానీ నా బలం ఎవరో తెలుసా? ఆయన బలము సైన్యమైతే, ఆయన బలము రాజ్యమైతే, నా బలము నా దేవుడు. కాబట్టి నేనేం చేస్తున్నాను? నా దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నావు అని ప్రశ్న వేస్తే 2వ వచనంలో జవాబు చెప్తున్నాడు. చూడండి, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. మీరు గమనించండి, డబ్బు మనలను రక్షించదు. మీరు గమనించండి, డబ్బు మనలను రక్షించదు, మనుషులు మనలను కాపాడలేరు. మీరు గమనించండి, ఇక్కడ దేవుడు వాక్యాన్ని మనం చదువుతున్నా, నన్ను కాపాడే దేవుడు నాకున్నాడు కాబట్టి నేను ఆయనను ప్రేమిస్తున్నాను, నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకా మీరు గమనించండి, ఏంటి, ఎందుకు నీవు అంతగా ప్రేమిస్తున్నావంటే ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ చెప్తా ఉన్నాడు. నేను త్వరగా కొన్ని విషయాలు చదివించి మనం చదువుకున్న వాక్యం దగ్గరికి వద్దాం. కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించాడు, రక్షించాడు. మీరు గమనించండి, నేను ప్రార్థన చేశాను, నాకు వచ్చిన కష్టాన్ని బట్టి నేను ప్రార్థన చేశాను. ఆయన కీర్తనీయుడు. ఆయన ఎవరంట? చెప్పాలి, ఎవరంట? కీర్తనీయుడంట. మీరు గమనించండి, దేవుడు తనను, మీరు గమనించండి, కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. కీర్తనీయుడుగా ఉండి నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించాడు అని అంటాడు. కిందకి వెళ్తే అంటాడు, మరణపాశములు, చూడండి, మరణపాశం 4వ వచనంలో ఉంటుంది, మరణపాశములు నన్ను చుట్టుకొనగాను, భక్తిహీనులు వరదవలే పొరలు వలె నా మీద పడి బెదిరింపగాను, పాతాళ పాశములు నన్ను అరికట్టగాను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగాను, ఆయన నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని. నేను ఇక్కడి నుంచి మొరపెడితే నా దేవుడు నా మొర ఆలకించి నాకు సహాయము చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడిని అందుకే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, అందుకే దేవుడిని నేను ఎక్కువగా కీర్తిస్తున్నాను. నా జీవితంలో నా దేవుడే నాకు మొదటి స్థానం అన్నట్టుగా దేవుడిని స్తుతించే మనసుతో దావీదు ఉన్నాడు. అయితే దావీదు తన వాక్యాల్లో, తన కీర్తనలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? మీరు గమనించండి, మనం చదువుకున్న వాక్యం, ఆయన నా దీపమును వెలిగించాడు, నా చీకటిని వెలుగుగా చేశాడు. ఈ మాటను మనం ధ్యానిద్దాం. దావీదు జీవితంలో చీకటి అంటే ఏంటి మీరు గమనించండి, దానిని దేవుడు ఎలాగా వెలుగుగా మార్చాడు అనే విషయాలు, కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుని త్వరగా ముందుకు వెళ్తాను. దావీదు చెప్తున్నాడు, మొట్టమొదటిగా నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యం ఏమిటంటే నా దీపాన్ని వెలిగించాడు. యేసయ్య గారు రాశారు కదా, మీకు గుర్తుందా పాట? నా దీపము వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదు నీవు వెలిగించిన దీపము. దేదివ్యమానమే. మీరు గమనించండి, దేవాది దేవుడే తన జీవితంలోకి వెలుగుగా వచ్చాడు. నిజంగా యేసయ్య గారు మీరు గమనించండి, పిచ్చోడ్లాగా మీరు గమనించండి, రక్తం కక్కుతూ ఆ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎవరు తనని ఏం చేయలేదంటే బాగు చేయలేదు. దేవుడే దర్శించి, మీరు గమనించండి, దేవుడే దర్శించి తనను
బాగు చేశాడు. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇది కీర్తనలో చదివి యేసన్న గారు పాట రాసిన, కానీ తన జీవితంలో అనుభవం ఏంటో తెలుసా? మీరు గమనించండి, దేవుడు నన్ను వెలిగించాడు. ఏమంటున్నాడు? దేవుడు నన్ను వెలిగించాడు. దావీదు ఇక్కడే కాదు, 2 సమూయేలు గ్రంథం చూడండి, 2 సమూయేలు గ్రంథంలో కూడా ఇదే మాట కనపడుతుంది. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం. ఆయన చనిపోయేటప్పుడు దావీదు ఈ మాటలు చెప్పినట్టుగా మనకి కనపడి, రాజ్యము తన కుమారుడికి అప్పగించేటప్పుడు, అంటే దానికి ముందు 22వ అధ్యాయం చూడండి, 22వ అధ్యాయం 29వ వచనం చూడండి, 22-29వ వచనం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మీరు గమనించండి, ఇదే కీర్తన అక్కడ కూడా రాశారనమాట. 22వ అధ్యాయమే మనం చదువుకున్న 18వ కీర్తన అనమాట. ఇక్కడ అంటున్నాడు, నా చీకటిని ఆయన నాకు ఏం చేశాడు అంటే వెలుగుగా మార్చాడు, నా దీపాన్ని వెలిగించాడు. మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే, నా దీపాన్ని దేవుడు వెలిగించాడు. ఇంతకీ దీపం అంటే ఏమిటి? మీ అందరికీ ప్రశ్న, దీపం అంటే ఏంటి? వాక్యంలో ఉన్నది. వాక్యం, హృదయము, ఇంకా ఆత్మ, ఇంకా జీవం, ఇంకా చెప్పాలి, పర్వాలేదు. మనం ఆలోచన చేస్తూ ఉంటే అసలు దావీదు ఎందుకు ఆ మాట అన్నాడు అని మనకి అర్థమవుతుంది. చూడండి, నేను చదివిస్తాను, సమయం లేదు కాబట్టి త్వరగా నేను చదివిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం నేను చదువు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. మనం చదువుకున్న వాక్యము ఇక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే, దీపము అంటే ఏమిటి అని అంటే దేవుడు పెట్టిన ఆత్మ. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నా దీపాన్ని నువ్వు వెలిగించావు. అంటే ఇది ఆరిపోయింది అన్నమాట. ఈ దీపం ఏమైంది? అందరు చెప్పాలి, ఏమైంది? ఆరిపోయింది. అంటే మన దీపాలు ఆరిపోతాయా? చెప్పాలి, ఆరిపోతాయా? ఆరిపోతాయి, ఖచ్చితంగా ఆరిపోతాయి. మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. చూడండి, దేవుడు మన హృదయాల్లో, మీరు మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు? మొదటిది శరీరం. నేను కనపడుతున్నాను మీకు కదా, నా శరీరం కనపడుతుంది. మీరు గమనించండి, ఇప్పుడు నా కాళ్ళు చేతులు ఉన్నాయో లేదో మీకు కనిపిస్తున్నాయి. శరీరం అందరికీ కనిపిస్తుంది. ప్రాణం ఏంటి చెప్పండి? ప్రాణం. ఇప్పుడు నేను ఉన్నట్టుండి ఇలా పడిపోయాను అనుకోండి, పడిపోయి చనిపోయాను అనుకోండి, మీరు అందరూ ఏమంటారంటే చనిపోయాడు అని అంటారు. అంటే ప్రాణము ఉందో లేదో మీకు చెప్పాలి, ప్రాణం ఉందో లేదో మీకు తెలుసు. అవునే కదా, మన చిన్నప్పుడు కుక్క ఎప్పుడన్నా కదలకుండా అలా పడుకున్నప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, అది కడుపు కదులుతుందా లేదా అని అలాగ మనం చూసిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. అర్థమవుతుంది. అంటే ప్రాణం ఉందా లేదా అని మనం చూస్తాం, ఊపిరి తీసుకుంటుందా లేదా. ఇప్పుడు శరీరం ఉంది, మీరు గమనించండి, ఇంకేముంది చెప్పాలి, ఏముంది? ప్రాణం ఉంది, చలనం ఉంది. నాకు ప్రాణం లేకపోతే చలనం ఉండదు కదా. మీరు గమనించండి, మూడోది ఆత్మ కూడా ఉంది. ఏముంది? ఆత్మ కూడా ఉంది. మీరు గమనించండి, ఆత్మ ఉన్నదే లేదు అని మీకు ఎవరికీ తెలియదు. నా ఆత్మ నన్ను పరిశీలన చేస్తుంది. ఎవరిని పరిశీలన చేస్తుంది? బైబిల్లో రాయబడిన మాట మనం ఇక్కడ చదువుకున్న మాట, అక్కడ రాయబడిన మాట మీరు చదివితే అక్కడ చూడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడు ఒక దీపాన్ని మన హృదయంలో పెట్టాడు. మీరు గమనించండి, మన లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను పరిశీలన చేస్తుంది, నిన్ను పరీక్షిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావో ఒప్పు చేస్తున్నావో ఏం చేస్తుందో తెలుసా? చెప్పాలి, ఏం చేస్తుందో చెప్తుంది. మీరు గమనించి 3 గంటలు సినిమా దగ్గర కూర్చున్నాం అనుకో, టీవీ దగ్గర కూర్చునిపోయి 3 గంటలు సినిమా చూసావు. అప్పుడు మీరు గమనించండి, పాస్టర్ గారు లేరు, ఎవరూ లేరు, కాబట్టి నువ్వు ఏం చేసావు? సినిమా చూసేసావు. కానీ తప్పని ఎవరు చెప్తారో తెలుసా నీతో? ఇదిగో 1/2 గంట ప్రార్థన చేయమంటే చేయవు, కానీ ఈరోజు 3 గంటలు సినిమా చూసేసావు నువ్వు అని చెప్పి ఎవరు చెప్తారు నీతో? పాస్టర్ గారు వచ్చి చెప్పారా? నీ భార్య చెప్పిందంటే నీ భార్య కూడా నీతో పాటు కూర్చుని చెప్పరేంటి? చాలామంది ఇంకా సినిమాలో చెప్పరేంటి? నోరుతారా? మానేరా? చెప్పాలి, మానేరా మానలేరా? మానేశారా?
మానేసారో లేదో మీ అంతరాత్మకే, దీపానికే మనం బయటికి వెళ్ళాం. మేమందరం బయటికి వెళ్ళాం. నేను అన్నాను, శ్యామ్ గారితో అన్నాను అనమాట, మనసే నువ్వు మీ నాన్ని మించిపోతున్నావురా బాబు అన్న. మీ నాన్నే మించిపోతున్నావు అన్న. మా చిన్నాన్న ఉన్నాడు, ఎవరు, మా జగదీష్ చిన్నాన్న ఉన్నాడు. ఆయన అన్నాడు, వాడు నా కొడుకు అని అంటాడు శ్యామ్ గారు. ఏ కొడుకు? ఈలోపు ఇది సినిమా డైలాగ్ అండి అన్నారు. నేనే నడుపుతున్నాను కారు. వెంటనే మనస్సు అంటున్నాడు, అది బాహుబలి 1 అంకుల్. ఎవరితో చెప్తున్నాడు వీడు? ఎవరితో చెప్తున్నాడు? పాస్టర్ గారితో ఏ సినిమా డైలాగు అని నాకు చెప్తున్నాడు. ఏమన్నా ప్రస్తుత కాలం ఇలాగ అయిపోయింది మనకి. నేను నిజం చెప్తున్నా, వాక్యం వెలుగులో చూసుకుంటే ఇంకా ప్రస్తుతం సినిమాలు మానలేని మనుషులుగా మనం కల్పనా కథలు. ఏ కథలు మనకి ఎంత ఇష్టమో. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నేను మాట చెప్పనా, సాతాను రోజులు గడుస్తున్న కొద్దీ పాపాన్ని మనిషికి దగ్గరగా చేస్తున్నాడు. ఒకప్పుడు దూరంగా ఉండే పాపం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? అతి దగ్గరికి చేరవేస్తున్నాడు. మనం దూరం అవ్వాలనుకున్న కొద్దీ, దేవుణ్ణి నమ్ముకున్నాక ఈ పాపానికి మనం దూరంగా ఉండాలి, జరగాలనుకుంటున్న కొద్దీ ఆ పాపం కూడా మనల్ని అంతే ఆకర్షించే అంత దగ్గరగా సాతానుగాడు కూడా సాతాను కూడా అంతే దగ్గరికి తీసుకొస్తుంది. ఒకప్పుడు అసలు ఇంట్లో టీవీలు ఉండేటివి కాదు. ఒకప్పుడు అవునే కాదు, ఉండేటియా? చెప్పాలి మిమ్మల్ని అమ్మ, మన వీధిలోనో మన ఊర్లోనో ఒక్కరికి ఉండేది టీవీ. ఆదివారం ఒక్కరోజు ఏమన్నా అక్కడ కూర్చుని అందరూ వెళ్ళి అక్కడ కూర్చుని చూసేవారు. ఇంకా ఇప్పుడు సంక్రాంతి టైం కదా, మన ఊర్లో పల్లెటూర్లు కాబట్టి అప్పుడు ఏం చేసేవారు అమ్మ, తెరలు కట్టి సినిమాలు వేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు సినిమాలకు మనం అంత కష్టపడాల్సిన పని ఉందా? నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. కనీసం ఆ టీవీ ఎంత ఉంటుందండి? మాధవరావు గారి ఇంట్లో టీవీ 4 లక్షల 4 లక్షలు అంటాం. అంత పెద్దగా ఉంది టీవీ. గోడ అంత ఉంది టీవీ. లక్షలే. పోనీ ఇంట్లో చాలామంది ఇంట్లో టీవీలు లేవు అనుకుని సంకలు గుద్దేసుకుంటాం మనం కదా. ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంది నాకు, అమెజాన్. అది ప్రైమ్లో పెట్టుకుంటే, ప్రైమ్ తీసుకుంటే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే నేను మొన్న ప్రైమ్ తీసుకున్నాను అనమాట. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ప్రైమ్ ఓపెన్ చేస్తే ఏమండి, నా వైపు చూడండి, 5% క్యాష్ బ్యాక్, డెలివరీ ఛార్జ్ కూడా ఉండదు దానికి. అలాగని చెప్పి నేను తీసుకుంటే ఏమన్నా మొన్న ఎందుకో నా ట్యాబ్లో ఈ ప్రైమ్ యాప్ ఉంటే ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా. అందులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అమ్మ ఎన్ని భాషల సినిమాలు ఉన్నాయో ఎందులో. అర్థమవుతుందండి? ఆ తర్వాత కింద రాసింది ఇంకొంచెం ఇలా పైకన్నా నేను ఇంకొంచెం ఇలా పైకన్నాను అమ్మా, లవ్ స్టోరీస్ అంట. ఏ స్టోరీస్? రొమాన్స్ మూవీస్ అంట, యాక్షన్ మూవీస్ అంట, యానిమేషన్ మూవీస్ అంట. ఏంటి ఇవన్నీ ఎందులో ఉన్నాయి? మనం అనుకుంటున్నాం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు. దేవుడు కృపను బట్టి మా నాన్నకి పక్షవాతం వచ్చి ఒక 3 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పటికి 10 ఏళ్ళ తర్వాత, మా ఇంట్లో మా అమ్మ కేబుల్ కనెక్షన్ తీద్దామంటే వద్దనేది. 12 ఏళ్ళు 13 ఏళ్ళ కింద తీద్దామంటే వద్దనేది. రీఛార్జ్ చేయించుకోలు, టీవీ పని చేసేది కాదు, టీవీ రిపేరింగ్ చేయించేవాళ్ళు. ఈలోపు ఈ వ్యాలిడిటీది అయిపోయేది అనమాట. మా అమ్మ మళ్ళీ టీవీ బాగు చేయించేది. బాలాజీ నగర్ నుంచి వచ్చేవాడు ఒక ఆయన, మళ్ళీ రీఛార్జ్ చేయించేవాళ్ళం. మళ్ళీ ఒక వారం రోజులు పని చేసేది, మళ్ళీ టీవీ ఆగిపోయేది అనమాట.
అలాగా 4-5 సార్లు జరిగింది. అప్పుడు మేము మా నాన్న అన్నాం అనమాట, అమ్మ మన ఇంట్లో టీవీ ఉండటం మనకు మంచిది కాదు అని అన్నాం. మరి ఆమె తర్వాత టీవీ ఉత్తినే ఇచ్చేసాం వాళ్ళకి. తర్వాత మొత్తం తీసేసాం. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను, నేను దేవుడి సన్నిధిలో నిలబడి మేము సినిమాల్ని జయించాం. నిజం చెప్తున్నాం. చాలామంది ఏం చేయట్లేదు తెలుసండి, జయించలేకపోతున్నారు. దేవుడు వాక్యాన్ని వింటున్న దేవుడు బిడ్డలారా, మీరు గమనించండి, మన కల్పనా కథల వైపు తిరగవలసిన మనుషులు ఇంకా మనస్సాక్షి, మన జీవితంలో మనస్సాక్షి దేవుడు పెట్టాడు దీపం. ఇది ఎవరికి కనపడకపోవచ్చు, కానీ బైబిల్లో ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో దీని గురించి మరొక మాట రాసింది చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ చూడండి, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మీరు గమనించండి, ఈ ఆత్మ, ఈ దీపము మనలో ఉంది కదా, ఈ దీపం ఉన్నంత కాలము మనం మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో, పవిత్రంగా బ్రతుకుతున్నామో, మీరు గమనించండి, పాపంలో జీవిస్తున్నామో, మీరు గమనించండి, చీకట్లో ఉన్నామో వెలుగులో ఉన్నామో, ఈ మనస్సాక్షి మీరు గమనించండి, ఈ ఆత్మ, ఈ దీపము మన మీద ఏం చేస్తుందో తెలుసా, నేరారోపణ చేస్తూ ఉంటుంది, చెబుతూ ఉంటుంది నువ్వేం చేస్తున్నావు, నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది అని చెప్పి ఖచ్చితంగా ఏం చేస్తుందో తెలుసా, నిన్ను పరిశీలన చేస్తుంది, పరిశోధిస్తుంది. మీరు నన్ను పరీక్షించలేరు, కానీ నాకు నేనే పరీక్షించుకోగలను. అర్థమవుతుందమ్మా? నా ఆత్మే నన్ను పరిశీలన చేస్తూ ఉంటుంది. మీరు గమనించి దావీదు అంటున్నాడు, ఒకప్పుడు నా దీపం ఏమైందంటే ఆరిపోయింది. ఏమైంది? ఆరిపోయింది. దేవుడు ఏం చేశాడు? వెలిగించాడు. ఇప్పుడు మీకు ఒక మాట అర్థమయ్యేలా చెప్తాడు. దేవుడు ప్రతి ఒక్కరిలోనూ ఆత్మను పెట్టాడు కదా. ఈ ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? పరిశీలన చేస్తుంది. కానీ మనం లోబడుతున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. మనకి మనుషులు ఎలాగున్నామంటే, తప్పు చేసావు అని అవతలోడు చెప్తే మనం అసలు ఒప్పుకోం. ఎవరైనా ఒప్పుకుంటామా? చెప్పాలి, ఎవరైనా ఒప్పుకుంటామా? నువ్వు పాపం చేస్తున్నావు అని అంటే ఎవరు ఒప్పుకోం. నీలో ఈ బలహీనత ఉంది అని అంటే మనం ఎవరు, నీ కోపం ఎక్కువ అని అన్నారనుకోండి మనల్ని, వెంటనే మనం చెప్పే మాట ఏంటంటే, మీకు కోపం లేని మనిషి చూపించండి. నిజమేనండి, నా కోపం ఎక్కువ అని మనం ఒప్పుకునే పరిస్థితి మనకి లేదు. అమ్మతో ఒకవేళ మీ ఆయన మిమ్మల్ని నీ కుళ్ళు ఎక్కువ అని అన్నాడు అనుకోండి, మనకి ఎక్కడ లేని పాపం వచ్చేస్తుంది. నిజమండి. ఇది ఎప్పటి నుంచి మొదలైంది అని అంటే, చెప్పాలి ఆదాం. మనిషి ఎప్పుడు కూడా మీరు గమనించండి, మన ఆత్మ మనతో చెప్తున్నా మనం ఏం చేయమంటే పట్టించుకో. మీకు అర్థమయ్యేలా చెప్తాను, నా వైపు చూడండి. ఆదాము తినవద్దన్న పండు తిన్నాడు, తప్పు చేశాడు, పాపం చేశాడు. దేవుడు పిలిచాడు ఆదాముని. ఆదాము దేవుడి ఎదుటికి రాకుండా, ఇష్టం లేకుండా చెట్టు చాటునే నిలబడి అంటున్నాడు, నీవు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరునై ఉన్నాను కాబట్టి నీ ఎదుటకు నేను రాలేదు అని అన్నాడు. 3వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా, ఆదికాండం. వెంటనే దేవుడు అంటాడు, నీవు దిగంబరు అని నీకు ఎవడు చెప్పాడు? నేను తినవద్దన్న పండు నీవు తిన్నావా అని అడిగాడు. వెంటనే ఆదాము తిన్నాను అని చెప్పకుండా ఏమని చెప్పాడో తెలుసా? నాతో నీవు ఉండుటకు నాకు ఇచ్చిన ఏ స్త్రీ? ఈ స్త్రీ. భార్యనట్టుకుని ఏమంటున్నాడండి? చెప్పాలి, భార్యనట్టుకుని ఏమంటున్నాడు? నీవు నాతో ఉండుటకు నాకు ఇచ్చిన ఒక వస్తువులాగా అయిపోయిందండి. పాపం చేసాక భార్య ఆదాంకి ఏమైందో తెలుసా? ఒక వస్తువులాగా కనపడుతుంది. నువ్వు నాతో ఉండుటకు నాకు ఇచ్చిన, చెప్పాలి, నాకు ఇచ్చిన
ఈ స్త్రీ. ఈరోజు చాలామంది జీవితాల్లో మీకు ఒక మాట చెప్తాను, క్రైస్తవులు మంచి వైవాహిక జీవితంలో ఉన్నవాళ్ళు కూడా చాలామందికి ఏంటో తెలిసి ఈరోజు నేను ఒక మాట చెప్తాను చూడండి. భార్య ఒక మిషనం, భార్య ఒక మిషనం, భర్త ఒక చెప్పరేంటి, ఆయన డబ్బు సంపాదించే మిషను, ఈవిడ ఇంట్లో పనిచేసే మిషను, అంతే తేడా. ఎవరి కోసం చేయవు అని అంటాడు. ప్రేమతో మాట్లాడి ప్రేమతో చేపించుకోవాలన్న ఆలోచన ఉండదు. వీళ్ళు ఏదో డబ్బులు దాచినట్టుగానే, అమ్మ మీ ఆడవాళ్ళు డబ్బులు దాచినట్టుగానే అది చేయాలి ఇది చేయాలి, ఏమన్నా డబ్బులు ఉన్నాయా అని అడగరు. అమ్మ కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి మరి అంత శాతకానోడు ఎందుకు పెళ్ళి అని ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మీరు కాదమ్మా, కొంతమంది ఉన్నారు. నిజంగా మీరు కాదు, అలా నవ్వుతున్నారేంటి? ఏమో మీరు ఎప్పుడన్నా అంటే నాకు తెలియదు, కానీ మీ ఆయన్ని మీరు గమనించండి. దేవుడు బిడ్డలారా, ఈరోజు సంబంధాలు ఎలాగైపోయినాయి అంటే యాంత్రికం. నీవు నాతో ఉండటానికి ఇచ్చిన ఆ స్త్రీ ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. అసలు నువ్వు నాకు ఇవ్వకపోతే, ఆ స్త్రీని ఇవ్వకపోతే నేను శుభ్రంగా ఉన్నాను. అది తప్పు ఎవరిది? నీది. ఇదే ఆదాము దగ్గరికి మీరు గమనించి పాపం చేయని స్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడు 3వ అధ్యాయంలో పాపం చేశాడు కదా, చెప్పాలి. 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో పాపం చేశాడా? చేయలేదు కదా. 2వ అధ్యాయంలో ఏం చేయలే? పాపం చేయలే. అయితే నరుడు ఒంటరిగా ఉండుట మంచి, పెళ్లి వాక్యం కాదు కానీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును చేయుదును అనుకోనేను అని ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం దగ్గరికి వస్తే దేవుడు అనుకున్నాడంట 2వ అధ్యాయము మీరు గమనించండి 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదునని రేపో ఎల్లుండో చేద్దాం అనుకున్నాడు దేవుడు. నా వైపు చూడండి. మనం కూడా అనుకుంటాం కదా, కొని అనుకోమా. జనవరి 26వ తారీఖు ప్రార్థన పెట్టాలనుకుంటున్నాను నిన్ను అన్నాను అనుకోండి, అంటే ఏంటి? అనుకున్నాను, పెట్టచ్చు. మీరు కూడా అనుకుని ఉండదు, సంక్రాంతికి సెలవులు వచ్చినాయి ఊరు వెళ్దాం అని అనుకున్నారా? అలా చూస్తున్నారేంటి శ్యామ్ గారు? అనుకుంటాం మనం, కొన్ని అనుకుంటాం మామూలుగా, కానీ అది చేయొచ్చు. కానీ దేవుడు అనుకున్నాడు, చేద్దామని అనుకున్నాడు. కానీ ఈలోపు దేవుడంట మీరు గమనించండి, దేవుడు చేసిన భూమి నుండి మన్ను నుండి తీసిన జంతువులు ఆకాశ పక్షుల్ని అన్నిటినీ ఎవరి ముందుకు తీసుకొచ్చాడంట? వాటికి ఏ పేర్లు పెట్టునో చూచుటకు, బైబిల్లో ఉంటుంది, ఏ పేర్లు పెట్టుటో చూచుటకు వాటన్నిటిని ఆదాము దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? నేను అంటాను, దేవుడు మనిషికి ఎంత భాగ్యం ఇచ్చాడో తెలుసా? ఈ జంతువులను తయారు చేసింది ఎవరు? సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించాడు. కానీ పేరు పెట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? చెప్పాలి, ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి. అన్నీ ఎవరి దగ్గరికి వచ్చినాయి అంట? మనకి ఎంత ఆధిక్యత ఇచ్చాడో తెలిసండి. నిజం చెప్తా, మనం ఆధిక్యతను పోగొట్టుకున్నాం. మనిషి పాపం చేయటం వల్ల ఆధిక్యత పోగొట్టుకున్నాం. నిజంగా ప్రతి జంతువు మనిషికి లోబడుతుంది. ఇప్పుడు సర్కస్సులు లేవు, కానీ ఒకప్పుడు ఉండేటి కదా. ఏనుగు టేబుల్ మీదకి, చిన్న కుర్చీ మీదకి ఎక్కమంటే ఒక కాలు మీదకి ఎక్కి నిలబడేది. సింహం ఒక రింగు పట్టుకుంటే ఆ రింగులో నుంచి దూకేది కదా. మనం ఇవన్నీ ఇప్పుడు వీడియోలో చూడొచ్చేమో. అలా ఉండేదండి. అన్నీ లోపడతాయి, అవునా కాదు? ఏమండి, సముద్రంలో ఉన్న చేప నీటి ఒడ్డున నీటి బయట బతకగలదా? మిమ్మల్ని నోరుతారండి. మనం నీటిలోకి వెళ్ళి ఏమన్నా నీటిలో ఇల్లులు కట్టుకుంటున్నారా లేదా? చాలా చూస్తున్నారేంటి మిమ్మల్ని? భూమి మీద కాకుండా ఆకాశంలో కూడా ఇప్పుడు ఇల్లులు కట్టేయాలని ప్రయత్నాలు. ఇప్పుడు మనం భూమికి ఎన్ని అడుగులు ఎత్తులో ఉన్నాం? మన కింద భూమి ఉంది అనుకుంటున్నారు, స్లాబ్ ఉంది. ఏమంటే 30 అంతస్తులు 40 అంతస్తులు కట్టేస్తున్నాడు మనిషి కదా. ఆకాశంలో తిరిగేస్తున్నాం అంటే రెక్కలేమి లేవు, కానీ విమానంలోనో
అమ్మా రాకెట్ వేసుకుని చంద్రమండలం, అంటే దేవుడు మనకి సర్వ సృష్టిని మనకి ఇచ్చాడు, మనకి ఇంత గొప్ప ధన్యత ఇచ్చాడు. కానీ బైబిల్లో మీరు వాటన్నిటికీ ఏమేమి పేర్లు పెట్టాడో చూడడానికి వాటన్నిటినీ తీసుకొచ్చాడంట. వాటన్నిటికీ పేర్లు పెట్టాడంటే 19వ వచనంలో ఉంటుంది. అన్నిటికీ ఏం చేశాడంటే 20వ వచనం, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. చూడండి, ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము, ఇవన్నిట్లో ఏదన్నా సహాయంగా చేసుకుంటాడని అనుకున్నాడు. ఎవరు అందరూ చెప్పాలి. ఈ జంతువులు ఏదన్నా సహాయం చేసుకుంటాడు అనుకుంటే ఏదన్నా సాటి అయిన సహాయం అయిందా? అంటే ఇన్ని భూజంతువుల్లో ఆకాశ పక్షుల్లో ఏమంటే నేలంపాకు పురుగుల్లో ఏది నేను ఒక మాట చెప్తాను. మీరు ఈ భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నాయో, ఎన్ని పక్షులు ఉన్నాయో, వాటికి అన్నిటికంటే శ్రేష్ఠులు చెప్పరండి. శ్రేష్ఠులా కదా? ఆడవాళ్ళు మేము పొగుడుతున్నాను, మిమ్మల్ని తిడతలా చెప్పాలి, అవునా కదా? సాటి మీరు గమనించండి, ఏది ఆదాముకి ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే నేను విన్నానండి. దేవుడంట ఈ అన్ని జంతువుల్లో ఉన్న కొన్ని గుణాలు తెచ్చి ఎవరిలో పెట్టాడంట. అలా చూస్తున్నారండి. ఇప్పుడే కదా పొగిడారు, అప్పుడే తిడుతున్నారు అనుకుంటున్నారు. నిజంగా బైబిల్లో లేడీ అందంగా ఉంటుందా? చెప్పాలి మిమ్మల్ని, సామెతల్లో నీ భార్య అందమైన అనుందా? చెప్పాలి. చురుకుతనం గురించి ఒక దగ్గర ఇలాగ అన్ని గుణాలంట ఎవరిలో పెట్టాడు. అప్పుడప్పుడు కొన్ని శాస్త్రాలు కూడా కుళ్ళు బుద్ధులు కూడా వచ్చేస్తుంటాయి అప్పుడప్పుడు బయటకు. మీకు అన్ని బుద్ధులు మంచిగా నిజంగా చెప్తున్నా, చురుకుతనం అంట. ఏంటి? చీమలంట ఆహారాన్ని సమకూర్చినట్టుగా. అంటే ప్రతి స్త్రీ ఉదయమే లేచి కుటుంబం కొరకు ఆయన చెప్తా ఉంటే నేను ఆ స్టేజ్ మీద కూర్చున్నాను. వాక్యం ఎంత విచిత్రంగా అనిపించింది ఆ రోజు పెళ్ళిలో. నిజమే కదా, ఇన్ని రకాలుగా ఆడవాళ్ళు ఇన్ని రకాలు కష్టపడుతున్నారా అనిపించింది. ఆకర్షితుడవుతాడు. అంత మంచి గుణాన్ని మీకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మీరు ఎలా తయారవుతారో తెలుసా? పెళ్ళయ్యే కొంతకాలానికే చక్కగా కుటుంబాలు కట్టుకోవాలమ్మా. నేను నిజం చెప్తాను. సరే, ఇప్పుడు మనం మళ్ళీ పక్కకి వెళ్ళిపోతున్నాం, పెళ్లి వాక్యం దగ్గరికి వెళ్ళిపోతాం. చూడండి, అయితే ఇప్పుడు ఆదాముని గాఢ నిద్ర కలగజేసి, ఆదాముకి ఏం కలగజేశాడు? ఒక పక్కటి ఎముక తీసి, ఆ ఎముకను తీసిన ఎముకను ఒక స్త్రీగా తయారు చేసి అవగా చేసి అక్కడ తీసుకొచ్చాడు. ఆదాముకు మత్తు తిరిగిందంట. మత్తు తిరిగింది. గాఢ నిద్ర అంటే మత్తు మంది ఇచ్చాడు ఫస్ట్. ఇప్పుడు ఏమైంది? మత్తు తిరిగింది. ఇప్పుడు వచ్చిన ఆ మనిషిని చూశాడు. అన్ని జంతువులను చూసి పాడలేనోడు, ఏది నాకు సాటి అయిన సహాయం అని అనలేనోడు ఇప్పుడు వెంటనే ఒక పాట అందుకున్నాడంట. ఏమని? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో నా మాంసము నరుల నుండి తీయబడింది కాబట్టి అని చక్కగా పాట పాడేడు. ఏమండి? పాట పాడేసాడు. ఇప్పుడు మీకు మీ అందరికీ ప్రశ్న కూడా చూడండి. ఫస్ట్ అప్పుడు చూసినప్పుడు నా ఎముక అన్నాడు. పాపం చేసిన వెంటనే చెప్పాలి. పాపం చేసిన వెంటనే 2వ అధ్యాయంలో నా ఎముక నా మాంసం అన్నాడండి. 3వ అధ్యాయం వచ్చేసరికి పోనీ ఒకసారి ఆలోచించేయండి. మనం మామూలుగా జనరల్గా ఆలోచించేద్దాం. నిజమే ప్రభా, ఈ పండు ఈ అమ్మాయి తెచ్చేసింది, నువ్వు నాకు చాలా జ్ఞానం పెట్టావు. ఎవరికి? నన్ను తయారు చేసింది నువ్వు, నాలో జ్ఞానం పెట్టింది నువ్వు, నా ఎముక నుండి నువ్వు తీసావు కాబట్టి ఈమెకి ఇంత జ్ఞానం లేదేమో ప్రభా. అందుకే ఆవిడ పండు కోసి తెచ్చేసింది. నేను కూడా ఆవిడ మాట కాదనకుండా తినేసాను. మమ్మల్ని ఇద్దరిని క్షమించు అని అడుగుంటే ఇంకొకలాగా ఉందినేమో. కానీ ఏమంటున్నాడో తెలుసా? పాపభారం అంతా, తప్పంతా ఈ స్త్రీ భార్య కాస్త ఏమైపోయింది? ఈ రోజుల్లో మనుషులు పాపం వలన ఏమవుతున్నారో తెలుసా?
దూరాలు పెరుగుతున్నాయి. పాపం వల్ల ఏం పెరుగుతుంది? పాపం వల్ల, గుర్తుపెట్టుకోండి, పాపము వలన మనుషుల మధ్యలో దూరాలు పెరుగుతూ ఉంటాయి. నిజంగా చెప్తున్నా ఈ మాట. పాపం చేశాక మీకు అర్థమయ్యేలా చెప్తా. పాపం చేశాక ఆదాము దేవుని నుండి దూరం అయ్యాడా లేదా? ప్రతిరోజు ప్రతి సాయంత్రం దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఈ వ్యక్తి దేవుడు పిలుస్తున్నా కూడా వెళ్ళాలన్న ఆలోచన కానీ, దగ్గరికి వెళ్ళాలన్నా మీరు గమనించండి, జ్ఞానం కానీ లేకుండా దాక్కున్నాడంటే. సరే, ఈ భార్యాభర్తల దగ్గరికి వద్దాం. కొన్ని దేవుడు అంటే తిడతాడు, కొడతాడని భయంతో వెళ్ళలేదనుకున్నాం. ఇప్పుడు మీరు గమనించండి, పాపం చేశాక ఏమంటాడో తెలుసా? భార్య కాస్త ఈ స్త్రీ అయిపోయింది, ఒక వస్తువులాగా అయిపోయింది. ఒక వస్తువులాగా అయిపోయాడు భర్త. మొన్న ఒక తల్లి నాతో చెప్తుంది, ఒక ఆవిడ వచ్చి, బాలాజీనగర్ చర్చిలో అనమాట, ఒక ఆవిడ వచ్చి నాతో చెప్తుంది ఉపవాస ప్రార్థన టైంలో, నేను ఇంటికి వెళ్ళేలోపు నా కొడుకు నా కోడలో ఏమవ్వాలి? కలిసిపోయేలాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంతే. ఏమవ్వాలంట? కలిసిపోవాలని. ఆవిడే పట్టుబట్టి ఇక్కడ ఉంటున్న వాళ్ళని పట్టుబట్టుకుని తీసుకెళ్ళాను ఊరు. కుటుంబం పాడైంది. వాళ్ళకి బాప్తిస్మ ఇచ్చింది మనమే. కుటుంబం పాడైపోయింది. మళ్ళీ అంటది, మా కోడల మీద నా కొడుకు ఇలా చెయ్యి కూడా వినవట్లేదు. వాళ్ళు కలిసిపోయేలాగా, సంతోషంగా ఉండేలాగా ప్రార్థన చేయండి. నిన్న చేశాను, నాకు అనిపించింది, ఏమంటే పెళ్ళంటే ఈరోజు ప్రస్తుత కాలం, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడున్న ప్రస్తుత కాలం, ప్రస్తుత జనరేషన్లో పెళ్ళంటే ఎలాగైపోయిందో తెలుసా? రెండు శరీరాలు కలవడం అని అనుకుంటున్నారు. ఎవరి బిడ్డలు మీకే చెప్తున్నా, పెళ్ళి అనేది ఏమండి శరీర అవసరాలు తీరడానికి కాదు. నీవు ఇద్దరు వ్యక్తులు ఒక కుటుంబంగా కట్టబడి, ఏంటి, ఒక కుటుంబంగా కట్టబడి, ఆ కుటుంబం దేవుడు కొరకు జీవించడం. అది అర్థం చేసుకోవట్లేదు మనుషులు. చాలామంది జీవితాలు అనుకున్న మనసులు కలవాలి. ఏం కలవాలి? మనం ఎంత చెప్పినా వాళ్ళు వినే పొజిషను లేనప్పుడు ఏమండి, వాళ్ళు ఎప్పుడైనా కేసు పెట్టిందంట, పిల్లలు భార్య అందరూ ఒకటైపోయి కేసు వేసిందంట. అది ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో తెలియదు. చక్కగా ఉండే కుటుంబాలండి. ఈరోజు పాపం వలన భార్యాభర్తల మధ్య, తల్లి పిల్లల మధ్య ఏం పెరిగిపోతుందో తెలుసా? దూరం. దేవుడి దగ్గర దూరం పెరిగిపోతుంది. ఏమండి, ఇష్టానుసారంగా ఉన్న మనిషి దేవుడి దగ్గర రమ్మంటే ఏమంటాడు? మళ్ళీ వచ్చి వారం వస్తానంటే రావడానికి ఇష్టం ఉండదు. పాపంలో జీవించే వ్యక్తి మీరు గమనించండి, ఖచ్చితంగా చెప్తాను, దేవుడి దగ్గరికి రావడానికి. బాప్తిసం తీసుకోండి, 10 సంవత్సరాల నుంచి మీ కుటుంబం అంతా బాగుండాలని ప్రార్థన చేస్తున్నామంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు? టైం వస్తుందా? దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు మనం ఏం చేయాలో తెలుసా? సద్వినియోగం చేసుకోవాలి. మరి గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడికి ఒకవేళ మనుషులకి దూరం అవడమేమో కానీ మనము దేవుడికి మాత్రం దూరం అవ్వకూడదు. ఏదైనా తోటలో నుంచి గెంటిపోయి పడ్డాడు, ఒప్పుకునే పరిస్థితి లేదు. తన అంతరాత్మ దేవుడు, మీరు గమనించండి, దేవుడు పెట్టిన దీపమే అది అతని మీద సాక్ష్యం ఇస్తున్నా సరే ఏమంటున్నాడో తెలుసా? ఆదాముకు ఒప్పుకునే పరిస్థితి లేదు. చీకటి కమ్మేసిందండి. దేవుడు పెట్టిన దీపానికి ఏమైంది? చీకటి కమ్మేసింది. నేను ఒక మాట మీతో చెప్పి త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. దేవుని సన్నిధిలో దేవుడు వాక్యాన్ని వింటున్న దేవుడు బిడ్డలారా, మనము వెలుగు సంబంధులు. మనం ఎవరు? అందరు చెప్పాలి, మనం ఎవరు? వెలుగు సంబంధులు. చీకటి అంత మాత్రము కూడా. ప్రకటన గ్రంథం నుంచి మీరు గమనించి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మన అందరికీ తెలుసు. నా వైపు చూడండి, అందరూ ఒక మాట మీతో. మీరు అందరూ చాలాసార్లు చదివి ఉండొచ్చు, దేవుడు మాటలు అందులో ఉన్నాయని మనకు తెలుసు, చాలా చదివి ఉండొచ్చు. యేసు, మీకు ఒక మాట చెప్తాను, దేవుడు నోటి నుండి ఫస్ట్ వెలువడిన మాట ఏమిటి? మీకే ప్రశ్న. వెలుగు 1వ అధ్యాయం 3వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయం
3వ వచనం చదివితే అక్కడ ఉన్న మాట ఒకసారి చదువుతారా? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అంటే అప్పటి వరకు భూమి అంతా నిరాకారముగాను, శూన్యముగాను, అంధకారముగాను ఉండేను. దేవుడు ఏం కలగాలని పలికాడు? వెలుగు కలగాలి. చీకటి బ్రతుకుల్లో ఏం కలగాలో తెలుసా? వెలుగు కలగాలి. ఆరిపోయినా మీరు గమనించండి, మన బ్రతుకుల్లో ఏముండాలో తెలుసా? వెలుగు ఉండాలి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం తీసే అవసరం లేదు, మీరు గమనించండి. అక్కడ రాయబడిన మాట, దేవుడు కొరకు ఎదురు చూసే వారికి ఒక నీతి సూర్యుడు. ఏ సూర్యుడు చెప్పాలి? ఏ సూర్యుడు? నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలగజేస్తాయి. దేవుడు వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో ఎంత వెలుగుంది? మీ ఆత్మ వెలిగించబడుతుందా, ఆరిపోయిందా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇంకా మీలో ఏదైనా పాపం ఉందనుకోండి, మీ దీపం వెలగనట్టే. దేవుడు మనల్ని వెలుగుమయముగా మార్చాడు. కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పి ముందుకు వెళ్తాను. నా వైపు చూడండి. మన చీకటి మనలో నుంచి పోవాలంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించి మహింపరచాలి. ఏం చేయాలి? అందరూ చెప్పాలి. ఏం చేయాలి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం ఎక్కడైతే దేవుణ్ణి ఎక్కువ స్తుతిస్తున్నామో అక్కడ దేవుని తేజస్సుతో నింపబడుతుంది. దేంతో? నీ హృదయంలో నువ్వు దేవుని స్తుతిస్తే నీ హృదయం అంతా వెలుగుమయమై ఉంటుంది. నిజంగా. ఇప్పుడు మీరు పాస్టర్ గారు దానికి ఆధారం చూపించిందంటే దినవృత్తాంతాల గ్రంథం అనుకుంటా. ఒకసారి చూడండి, దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి త్వరగా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 13, 14 వచ్చిన చూడండి. 13, 14. యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ తంతి వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రము చేసిరి. అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నారు. ఎవరెవరు? నా వైపు చూడండి. ఎవరెవరు? బూరలు దేవారు, తాళాలు వాయించేవారు. మీరు గమనించండి, యాజకులు, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారో తెలుసా? చెప్పాలి. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్వరమెత్తి దేవుడికి స్తోత్రం చేస్తున్నారంట. గుర్తుపెట్టుకోండి, మందిరంలో కూడా మనం అందరం కలిసి, సేవకుడా, వాయిద్యాలు వాయించే వాళ్ళ, చిన్నపిల్లల, పెద్దవాళ్ళ కాదు, మనం అందరం ఆరాధన అనగానే కళ్ళు మూసుకొని మనసారా దేవుణ్ణి ఏం చేయాలో తెలుసా? అప్పుడప్పుడు నేను చూస్తుంటాను, మన పిల్లలు అస్సలు కళ్ళే మూసి ఆరాధన చేయరు. ఈరోజు కూడా నేను అందరూ అక్కడ పిల్లల్ని తిట్టాను. ఒక్కళ్ళు కళ్ళు మూసి ఆరాధన చేయట్లేదండి దేవుడి సన్నిధిలో. మీరు ఎప్పుడైతే ఆరాధన ఏకస్వరముతో అందరూ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రం చేస్తూ ఉన్నారో మీరు గమనించండి. 14వ వచనం చదివితే, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండుకొని ఉండగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. మేఘం వచ్చిందట. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? మందిరంలోకి ఎందుకు వచ్చింది? చెప్పాలి. మందిరంలోకి ఎందుకు వచ్చిందంటే మందిరంలో స్తుతి ఉంది. ఏముంది? అందరూ కలిసి స్తుతిస్తున్నారంట. ఆ స్తుతిస్తూ ఉంటే ఒక మేఘం రావడం ఇలా కనపడ్డది. ఆ మేఘంలో ఏముందో తెలుసా? తేజస్సు. ఏముంది? అందరు చెప్పాలి. ఏముంది? తేజస్సు. టైం లేదు కానీ ఆయనంట మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఎలాగా చెప్పాలి? ఎలా వస్తున్నాడు? మేఘం ఎక్కి వస్తున్నాడంట. కీర్తనలో ఉంటుంది అన్నమాట, తీసే అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు స్తుతిస్తూ ఉంటే వీళ్ళు స్తుతి కోసము దేవుడు మేఘారూరుడై ఎక్కడికి వచ్చాడు? మందిరంలోకి వచ్చాడంట. ఆ మందిరంలోకి వచ్చాక దేవుడు తేజస్సుతో మందిరం అంతా చెప్పాలి ఏమైందంట? నిండిపోయింది. నీ ఇల్లు తేజస్సుతో నిండాలంటే, నీ హృదయం తేజస్సుతో నిండాలంటే, నీ ముఖము తేజస్సుతో నిండాలంటే ఏంటి?
నీ ముఖం ఏంటి? మీ ముఖము తేజస్సుతో నిండాలంటే ఉందా మీకు? మిమ్మల్నే మీ ముఖం బాగా కనిపించాలని ఉందా లేదా? అలా చూస్తున్నారేంటి? మీకు తెలీదు పాస్టర్ గారు. ఎన్ని స్నోలు, ఎన్ని పేస్ట్లు, ఎన్ని క్రీములు రాస్తామో మీకు తెలదు. అప్పుడప్పుడు ట్యాన్ పట్టేసిందని ఎక్కడికే ఫేషియల్స్, బ్యూటీ పార్లర్లు ఎన్ని తిరుగుతాం మీకేం తెలుసు? నేనంటాను, దేవుడు మన హృదయంలో ఉంటే, మనతో ఉంటే మన ముఖం కూడా ప్రకాశిస్తుంది. ప్రకాశించదు. అలా అన్నిటికీ ఊపుతారు. కానీ స్నోలు, పేస్ట్లు అవి మాత్రం రాయడు. వచ్చేటప్పుడు 10 సార్లు చూసుకొని ఉంటారు అద్దంలో. చూసుకున్నారు లేదా? అలా చూస్తున్నారండి. నేనేమైనా లేని చెప్పానా? చీర చక్కగా ఉందా? తల చక్కగా ఉందా? అర్థమవుతుందమ్మా? వేసుకున్న గొలుసు చక్కగా ఉందా లేదా? పెట్టుకున్న బ్యాండ్ మ్యాచ్ అయిందా లేదా? ఎన్ని చూసుకుని ఉంటారు. నేను అన్నీ తప్పు కాదు. నేను ఒక మాట అంటాను ఎప్పుడు, దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి. నిజం చెప్తున్నా. 40 రోజులు ఉన్నాడంటండి. ఎక్కడ? మోసే కొండ మీద. మోసే కొండ మీద 40 రోజులు ఉన్నాడంట. దిగుతూ ఉంటే ముఖం ఏమైందంట? ప్రకాశిస్తూ ఉందంట. ఏమవుతుందండి? ముఖం అంట ప్రకాశిస్తుందంట. బైబిల్లో ఉందండి, జ్ఞానము వలన కూడా ముఖం ప్రకాశిస్తుందంట. దేనివల్ల? ప్రసంగి గ్రంథం 1:8 మీరు తర్వాత చదువుకోండి. జ్ఞానము వలన, చూడండి పోయి అలా చూస్తున్నారు, నేను లేని చెప్తున్నట్టు చూస్తున్నారు. చూడండి 8:1 చదువు త్వరగా. మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సును ఇచ్చును. ఏం పోతుందంట? చెప్పాలి. ఎప్పుడన్నా మనుషులు చూసి ఇడు మోటోడు అని అన్నారు అనుకోండి, జ్ఞానం వల్ల ఏం పోతుంది? చెప్పాలి. జ్ఞానం వల్ల ఏం పోతుంది? మోటుతనం పోతుంటుంది. ఒకప్పుడు మన సిటీకి రాకముందు మనలో చాలామంది మోటుగా బట్టలు వేసుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం చదువుకొని కొంచెం డబ్బులు సంపాదించేసరికి మరి అప్పుడప్పుడు చూస్తానండి. మిమ్మల్ని కాదమ్మా, మిమ్మల్ని కాదు, మళ్ళీ మిమ్మల్ని అన్నాను అనుకుంటారు. ఎప్పుడన్నా మీరు ఊరు వెళ్ళేటప్పుడు, పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు, మళ్ళీ మనం ఎప్పుడన్నా ఊరు వెళ్ళామనుకోండి, ఇంకా ఏదో అమెరికా నుంచి వచ్చినట్టుగానో ఎక్కడి నుంచి హైదరాబాద్లో ఉండి వెళ్ళాం మనం. కానీ ఆ ఊరు వెళ్తే సామ్ గారు ఎప్పుడైనా చేశారా? పాతపాడు వెళ్ళినప్పుడు రాజుగారు ఏదో ఇంకా బయట దేశం నుంచి వచ్చినట్టు యాక్షన్స్ ఇక్కడ వేసినా ఈగిపోయినా. మాదంతా సిటీ అండి. ఏంటి? మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ అడగపోయినా చెప్పేస్తుంటారు కొంతమంది. అడిగామా మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడంటున్నాడు అనమాట, పలానా స్కూల్లో చదువుతున్నాడు. మన గొప్ప మనం చెప్పుకోవడానికేనండి. దేవుడు అంటాడు, నేనుంటే మీ మొక్కలు ప్రకాశిస్తాయి. జ్ఞానం ఎవరు? జ్ఞానం కూడా దేవుడే. జ్ఞానము నివాసము కట్టుకొని 7 గదుల్ని చెక్కుకుందంట, సామెతల్లో ఉంటుంది. జ్ఞానం కూడా దేవుడే. నిజంగా చెప్తున్నా. ఇవన్నీ మన జీవితంలో కలుగుతున్నాయంటే దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. దావీదు అంటున్నాడు, నా దీపాన్ని చెప్పాలి నా దీపాన్ని వెలిగించాడు. దావీదు దీపం ఆరిపోలేదండి. దావీదు దీపం వెలుగులో బ్రతుకుతున్నాడు. ఎక్కడ? వెలుగులో జీవిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. కాబట్టి ఆయన దీపం ఏమవుతుందో తెలుసా? వెలుగుతానే ఉంది. నేను అంటాను, వాక్యం వింటున్న మీ పరిస్థితి ఏంటి? మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, తీసే అవసరం లేదు. దేవుడు వాక్యానుసారంగా నడుచుకునే వారిలోనంట చీకటి ఏమాత్రము ఉండదంట. ఉంటుందా? మీరు గమనించండి. మొదటి తెస్సలోనిక పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి 5వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 5వ అధ్యాయం 5వ వచనం అమ్మ. 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి ఒక్క నిమిషం చదవండి. చూడండి, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం.
మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. ఒకటి ఉంది అక్కడ కింద చదివితే అమ్మ ఏమనుంది? వెలుగు ఒకటి ఉంది కదమ్మా, కింద చదవండి. 2 ఉందా? సరే 2 చదవండి. వెలుగు కుమారులను అమ్మ పగలు వెలుగు అంటే వెలుగుకి కుమారులు అంట. మనం వెలుగు ఎవరో చెప్పాలి. వెలుగు ఎవరో? మీరు దేవుడి పిల్లలు, మీరు కూడా ఏమవుతుండాలి? వెలుగుతూ ఉండాలి. చూడండి ఇంకా కిందకి, అంటే ఇప్పుడు చీకట్లో ఉన్న దావీదు దేవుడు కుమారుడు అయ్యాడు. ఇంకా కిందకి వెళ్దాం, ఆ వచనం చదువుదాం. చూడండి, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కావు. చూడండి, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉందుము. నిద్రపోవారు రాత్రి వేళ యందు నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను మైమరుపును రక్షణను నిరీక్షణను శిరస్త్రావమును ధరించుకొందుము. మీరు గుర్తుపట్టుకోండి, చీకట్లో ఉన్న వారికి ఉగ్రత వస్తుంది. ఏమొస్తుంది? కింద ఉంటుంది, మీరు చదివితే టైం లేదు. మనము వెలుగు సంబంధులు. ఎవరు చెప్పాలి? వెలుగు సంబంధం అంటే నాకులకి తెల్లబట్టలు వేసుకుంటే వెలుగు కాదు. నీ హృదయం ఏమవ్వాలి? చెప్పాలి, నీ హృదయం ఏమై ఉండాలి? వెలుగుగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నా దీపాన్ని వెలిగించాడు, నా చీకటిని వెలుగుగా మార్చాడు. భక్తి జీవితానికి గుర్తండి. దేని గుర్తు? మనం వెలుగు భక్తి జీవితానికి గుర్తు, పరిశుద్ధ జీవితానికి గుర్తు. దేనికి? పరిశుద్ధ జీవితం. చూడండి, నేను త్వరగా 1-2 వచనాలు చదివించి నేను ముగిచేస్తాను దయచేసి. యోబు గ్రంథం 11-17 వచనం త్వరగా చదవండి. యోబు గ్రంథం 11-17. చూడండి, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను చూడండి అది అరుణోదయమైన కాంతి వలె ఉండును. చూడండి, అందుకే బైబిల్లో మీరు త్వరగా నేను చదువుతాను, బైబిల్లో ఉంటుంది అనమాట. ఇది జోపారు వచ్చి యోబుతో అంటున్నాడు. ఎవరు? జోపారు వచ్చి యోబుతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా అసలు నీ కష్టానికి కారణం నీ పాపమేమో. ఎవరు? నీ కష్టానికి కొంతమంది నిందలేస్తారండి మన మీద. ఏమేస్తారు? అందరు చెప్పాలి, ఏమేస్తారు? నిందల. వీడికి ఆ శిక్ష ఎందుకు వచ్చిందంటే, ఆ శ్రమ ఎందుకు వచ్చిందంటే పాపం చేయడం అని అనుకుంటాం. నేను ఒక మాట చెప్తాను, నిజానికి 90% ఒకవేళ వస్తే పాపం చేయటం వల్లనే శ్రమలు ఇబ్బందులు కలగచ్చు. కానీ శ్రమలన్నీ ఇబ్బందులన్నీ పాపం చేయడం వల్లనే కలగవు. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? మనం అలా అనుకుంటాం. కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు మనల్ని పరీక్షించి సువర్ణము వలె మార్చడానికి కూడా వస్తాయి. అర్థమవుతుందమ్మా? గమనించండి, ఎప్పుడు శ్రమను చూసి మనం ఎన్నడూ భయపడాల్సిన పని లేదు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వానికి లోకంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు కలుగుతాయి. కానీ అయినను దేవుడు మనతో ఉన్నాడన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. లోకాన్ని జయించిన వాడు మనతో. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. తీసే అవసరం లేదు, మీరు గమనించి అక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే ఈయన నిందలేసే టైప్ అనమాట. ఎవరు? జోపారు వచ్చి ఈయన ఒక్కడే పరిశుద్ధుడు అన్నట్టు, యోబు ఏదో తప్పు చేసేసాడు అన్నట్టుగా తిట్టడం మొదలుపెట్టాడు. నిజంగా తిట్టాడండి. ఏమంటున్నాడో తెలుసా? అక్కడ రాయబడిన మాట, నీవు 13వ వచనంలో నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిపించిన ఎడల. మీరు గమనించారు అంటే ఈ నిజానికి యోబు జీవితంలో పాపం లేదు, కానీ ఆయన దృష్టిలో ఏం చేశాడు? చెప్పాలి, ఏం చేశాడు? పాపం చేశాడు. కాబట్టి ఈ శ్రమలు వచ్చినాయి. ఈ కష్టాలకు కారణం, ఈ చీకటికి కారణం ఎవరు అనుకుంటున్నారు? పాపం అని ఆయన నిందలేస్తున్నాడండి. కానీ అందులో ఒక మాట మాత్రం ఏమన్నాడు అని అంటే, మీరు గమనించండి,
అక్కడ రాయబడిన మాట నాకు నచ్చిన మాట చూడండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే చూడండి అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది నీకు అరుణోదయము వలె కాంతిగా ఉండును. దేవుడు మనతో ఉంటే చీకటిగా అనిపించదు, కష్టంగా అనిపించదు, శ్రమగా అనిపించదు. ఈరోజు 114వ కీర్తన చదువుకున్నాం మేము. అక్కడ ఏ కీర్తన చెప్పాలి? 114వ కీర్తన. అందులో గట్టిగా అంటే ఎన్ని వచనాలు ఉన్నాయి? 8 వచనాలు ఉన్నాయి. ఆ 8 వచనాల్లో ఇశ్రాయేల్ చరిత్ర అంతా ఉంది. 8 వచనాల్లో అందరు చెప్పాలి, ఇశ్రాయేల్ చరిత్ర అంతా ఉందా లేదా? చెప్పాలి మిమ్మల్ని. ఉందా? 8 వచనాల్లో చరిత్ర అంతా రాశాడు అంటే నిజమే. మొదటి వచనం చదివితే ఐగుప్తులో అన్య భాష గల మాట్లాడు ప్రజల మధ్య వారు బయలు వెళ్ళినప్పుడు ఎక్కడుండేవారు? వీళ్ళు ఐగుప్తులో ఉండేవారు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం తీసే అవసరం లేదు. నా కుమారుడిని నేను ఐగుప్తు నుండి చెప్పాలి పిలిచాను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ 114లో 2వ వచనం ఉంటుంది. దేవుడంట చూడండి, 2వ వచనం ఒకసారి యోధా ఆయనకు అందులో నుంచి బయటకు వస్తుంది. వీళ్ళు ఎందుకు పరిశుద్ధ స్థలం అయ్యారు చెప్పండి? అప్పుడు దాకా దేవుడు భూమి మీద లేడు. ఉన్నాడా? ఎక్కడున్నాడు? మహాకాశాలు పట్టజాలని దేవుడు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు తెలుసా? చెప్పండి, ఎప్పుడు వచ్చాడు? చూసి మళ్ళీ వెళ్ళిపోయాడు, మామూలుగా ఆలోచన చేస్తే. కానీ ఎప్పుడు వచ్చాడు తెలుసా? ఇశ్రాయేల్ నడుస్తూ ఉంటే నేను వారి మధ్యలో ఉండునట్లుగా నాకొక నివాస స్థలం, గుడారం కట్టు అని అంటాడు. అంటే మీరు గమనించండి, ఇశ్రాయేల్ నడుస్తూ ఉంటే దేవుడు వారి మధ్యలో, ఐగుప్తు నుంచి వస్తూ ఉంటేనండి దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలముగా ఉన్నారు అని అంటే దేవుడు ఒక గుడారముగా వారిని కట్టించుకున్నాడు. మీరు గమనించండి. అందుకే ఆ కింద వచనాలు చదివితే దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి, సముద్రమా నీకు ఏమీ తటస్థించాను, కొండలారా మీకు ఏమీ జరిగింది, మీరు పొట్టేళ్ళ వలెను గొర్రెల పిల్లల వలెను గంతులు వేయడానికి కారణం ఏంటి? యోర్దాను ఏమైందంట? వెనకకు మళ్ళీందంట. ఎన్ని కారణాలు ఏంటో తెలుసా? సర్వశక్తి గల దేవుడు వారికి ముందు గుర్తుపెట్టుకొని, నేను ఒక మాట చెప్పు, వెలుగుగా ఆయన మన జీవితంలో ఉంటే, ఎవరండి? దేవుడు వెలుగుగా మన జీవితంలో ఉంటే మనలో చీకటి ఉండదు. మనం వెలిగించబడతాం, దేవుడి కొరకు ప్రకాశిస్తాం. అంతేకాదు దేవుడు మనల్ని నిత్యము మనతో ఉండి ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. అర్థం. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నా బ్రతుకును మార్చిన దేవుడు ఆయన. ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? నా బ్రతుకును మార్చాడు, నా చీకటిని వెలుగుగా మార్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఇంకా చెప్తే చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి టైం లేదు. ఒక్క మాట మీరు గమనించండి, చెప్పేసి నేను ముగించేస్తాను. పరలోకంలో సూర్యుడు లేడు, చంద్రుడు చెప్పాలి, సూర్యుడు చంద్రుడు లేడు. ఎందుకో తెలుసా? అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, సూర్యుడు చంద్రుడు లేదు. మనకు వెలుగునివ్వడానికి ఎవరున్నారు? అక్కడ దేవుడే ఉన్నాడు. అంటే పరలోకంలో ఏమాత్రమో చీకటే. అక్కడ కూడా రాత్రి ఉంటుందా? అక్కడ కూడా మంచిగా పడుకుందామా? అర్థమవుతుంది. ఈ మట్టి శరీరంతో ఉన్నంత వరకే మనకి నిద్ర అవసరం. అర్థమవుతుందమ్మా? మనము మన శరీరము మహిమ శరీరంగా మారినప్పుడు మనకి రాత్రి 12 గంటలు పడుకున్నా నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, చర్చి కాడికి వచ్చి కుండిపట్లు పడిపోతుంటారు. మరి ఈ రాత్రులు పడుకోరో నేను తెలియదమ్మా. చాలామంది మరి కాబట్టి వాక్యం చాలామంది, నాకు కూడా చిన్నప్పుడు అలాగే ఉండేది. చర్చిలోకి వెళ్ళిన వెంటనే మంచిగా పడుకోవాలనిపించింది. ఏంటో చర్చిలో పెట్టినట్టుగా నిద్ర అనిపిస్తుందేమో. ఏసాని గారు చెప్పారు ఒకసారి, ఈ మాట చెప్పేసి ముగిస్తాను నేను దయచేసి.
ఓ పాస్టర్ గారు అస్సలు ఆల్ నైట్ ప్రార్థన పెట్టేవాడు కాదంట. ఇప్పుడు ఆల్ నైట్ ప్రార్థన పెట్టలేదంట. విశ్వాసులందరూ పాపం పాస్టర్ గారిని ఆల్ నైట్ ప్రార్థన పెట్టండి 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 పాస్టర్ గారు, అన్ని చర్చి వాళ్ళు పెట్టుకుంటున్నారు, మీరు కూడా. ఇప్పుడు విశ్వాసులు ఎవరు అడగరు, పెడితే రారు. ఎవరు? మీరే. అమ్మ విశ్వాసులని వాళ్ళ మీద తోసేస్తాను మీరే. పాస్టర్ గారు పెట్టారంట, ఆఖరికి మొత్తాన్ని అందరూ వచ్చారంట. వాక్యం అయిపోయింది, ప్రార్థన చేసే టైము. పాస్టర్ గారు పులిపేట దగ్గర శుభ్రంగా నిద్రపోయాడంట, మంచిగా నిద్రపోయాడంట. యేసన్న గారి జీవిత చరిత్ర చదివితే యేసన్న గారి పరిచర్య దీవెనకరంగా మారడానికి కారణం సంపూర్ణ రాత్రి ప్రార్థన అని రాసి ఉంటుంది. నిజంగా మన జీవితంలో ఒక్కరోజైనా ఆన్లైన్ ప్రార్థన కరెక్ట్గా పాటించి ప్రార్థన చేస్తున్నావా? యాకోబు జీవితం ఎప్పుడు మారిందో తెలుసా? తెల్లవార్లు, బైబిల్లో ఉంటుంది, తెల్లవార్లు ఒక నరుడు దేవుడితో పోరాడేటట్టు. మనం నెలకు ఒకసారైనా పోరాడాలండి. నిద్ర మానేసి పోరాడాలి. నిద్ర అనేది మీరు గుర్తుపెట్టుకోండి, నిద్ర అనేది మన ఆత్మీయత, మీరు గమనించి సోమరితనానికి గుర్తు. వెలుగు సంబంధులుగా ఉండాలి, పడుకునే వారిగా ఉండకూడదు. మనం ఇందాక చదువుకున్నాం కదా, పాస్టర్ గారికి బాగా నిద్ర పట్టేసిందంట. ఒకళ్ళు ప్రార్థన చేశారు, అయిపోయింది, అందరు ప్రార్థనలు చేసేసారు, కానీ పాస్టర్ గారు మంచిగా నిద్రపోయాడంట. మొత్తానికి ఎవరో మన రాజుగారు లాంటి వాళ్ళు, మన జాన్ లాంటి వాళ్ళు గమ్మున వచ్చి నన్నే అనుకోండి లేపితే, ఆ పాస్టర్ గారు అంటున్నారంట, దేవుడు ఒళ్ళో పడుకున్నట్టుగా ఉంది నాకు. ఎక్కడ మీరు ఎలా ప్రార్థన మొదలెట్టారో లేదో నాకు దేవుడు ఒళ్ళో పడుకున్నట్టుగా అనిపించింది అని అన్నాడండి. అంటే ప్రార్థన చేయడం స్టార్ట్ అయిన వెంటనే మనోడు మా చర్చి అలా ఉంటుంది చాలామందికి. ఏమండి, నిద్ర, దేవుడి సన్నిధిలో ఆరాధించడానికి వచ్చాం, వాక్యం వినడానికి వచ్చాం. మనం ఎప్పుడు నిద్రపోకూడదు. ఒక్కరోజు బలర్పించేటప్పుడు చిన్న కునుపాట్లు పడితేనే గొప్ప శాపాన్ని అబ్రహాము సంతతి పిల్లలకి సంపాదించు. ఆత్మీయంగా చీకటి నిద్రమత్తు మనకి మంచిది కాదు. దావీదు అంటున్నాడు, నన్ను వెలిగించాడు, నేను నిద్రమత్తులో లేను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చీకటి మోసానికి గుర్తు. దేనికి గుర్తు? పాపానికి గుర్తు. దేనికి గుర్తు? అందరు చెప్పాలి, దేనికి గుర్తు? పాపం. ఇందాక చదివించాను తెస్సలోనిక పత్రిక 5:5. మనం వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు అంధకార సంబంధాలు, మనం వెలుగు సంబంధాలు. మోసానికి గుర్తు. దేనికి గుర్తు? చీకట్లో జరిగినంత మోసం అమ్మా వెలుగులో జరగదు. జరుగుతుందా? చెప్పాలి, జరుగుతుందా? జరగదు. ఖచ్చితంగా చెప్తాను, జరగదు. ఈ మాట చెప్పి ముగిస్తాను. యాకోబు పెళ్ళి ఎప్పుడైంది? 7 సంవత్సరాలు కష్టపడి పని చేసాడట. మామయ్య చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావా లేదంటే, సరే బాబా 7 సంవత్సరాలు అయిపోయింది కదా చేసేస్తాను అని అన్నాడు. చేసేసాడు. రాత్రి గదిలోకి పంపించాడంట. మనడు 7 సంవత్సరాలు కష్టపడేసరికి వచ్చింది అక్కో చెల్లో పొద్దున్న లేచి చూసుకున్నాడంట. ఎవరో పరిగెత్తుకుంటే ఎక్కడికి వచ్చాడు? ఏమన్నాడు? ఆయన ఇంకా తూలిపోయినాడు. ఫస్ట్ పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి యుక్తం కాదు కాబట్టి ఫస్ట్ పెద్దదాన్ని ఇచ్చేసాను, చిన్నది కావాలంటే ఇంక 7 సంవత్సరాలు చేయి. రాత్రి చెప్పాను కదా, 14 సంవత్సరాలు అమ్మా దేనికోసం కష్టపడ్డాడు? అసలు నిజానికి కష్టపడ్డదానికి ఏమైనా విలువ ఉందన్నారా లేదంటారా? రాత్రి ఎన్న వాళ్ళు చెప్పండి. అంటే భార్య కోసం కష్టపడడం తప్పండి అని మీకు ప్రశ్న కలిగితే, నేను రాత్రి చెప్పా, ఇస్సాకుకి వివాహం జరిగినప్పుడు ఇస్సాకు ఏమైనా తన భార్య కోసం కష్టపడ్డా? ఎవరు పెళ్లి చేశారు? అబ్రహాం తెచ్చి పెళ్లి చేశాడు. అదే కొడుకు ఇప్పుడు ఇస్సాకేమో కష్టపడకుండా వివాహం చేసుకున్నాడండి. కానీ యాకోబు పెళ్ళి కోసం 14 ఏళ్ళు కష్టపడ్డాడు. ఆ రాత్రి 20 సంవత్సరాల చరిత్ర గుర్తొచ్చింది. ఎవరికి? గుర్తుపెట్టుకోండి. దేవుడు బిడ్డలారా, మన కష్టం ఎప్పుడు వ్యర్థముగా పోకూడదు. మన కష్టం ఎప్పుడు 20 సంవత్సరాల కష్టం వ్యర్థంగా పోయిందా లేదా? ఆ రాత్రి ఒక్కడే మిగిలాడు.
సంపాదించుకున్న భార్యలు, సంపాదించుకున్న ఆస్తి, సంపాదించుకున్న పశువులు అన్నీ వెళ్ళిపోయినాయి. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం అని అక్కడ అర్థమైంది. అర్థమవుతుందమ్మా? అందుకే బైబిల్లో ఉంటుంది, చీకటి పడ్డప్పుడు మొరపెట్టాడంట. ఎవరు చెప్పాలి? యాకోబు. బైబిల్లో ఉంటుంది, ఆశీర్వాదం వచ్చేటప్పటికి అరుణోదయము కలిగిందంట. ఏం కలిగింది అంటే, ఆశీర్వాదం రావాలంటే మన జీవితంలో చీకటి ఉండకూడదు, వెలుగు రావాలి. నీలో ఏమాత్రం పాపం ఉండకుండా జీవించు, పరిశుద్ధంగా జీవించు, నీ పవిత్రతను కాపాడుకో. నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు మనల్ని చూసేది 2 విషయాలు. ఏంటి? 1 పరిశుద్ధత, 2 యథార్థత. ఈ 2 ఉన్నవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. అర్థమవుతుందమ్మా? 1 యథార్థత ఉండాలి, 2వది పరిశుద్ధత. దేవుడికి పరిశుద్ధతే అనుకూలం. కాబట్టి మీ జీవితంలో పరిశుద్ధంగా జీవించండి, చీకటి ఏమాత్రం లేకుండా చూసుకోండి. దేవుడు అద్భుతమైన కార్యాలని జరిగిస్తాడు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. లేచి నిలబడిన వారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని, అయ్యా మమ్మల్ని వెలిగించు. దావీదు అంటున్నాడు కదా, ఒకప్పుడు నేను చీకట్లో ఉండేవారిని దేవుడు నన్ను వెలిగించాడు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఆయన నా చీకటిని వెలుగుగా మార్చాడు అని చెప్పగలుగుతున్నాడు. అమ్మ, దేవుని బిడ్డ, దేవుడు నీ చీకటిని వెలుగుగా మార్చాడు. నీ దీపం వెలిగిందా? నీ దీపం వెలిగితే నువ్వు సాక్షిగా ఉంటావు. నీ దీపం వెలిగితే నువ్వు తేజరిల్లుతావు. నీ దీపం వెలిగితే మోసం అనేది నీలో లేదు, పాపం అనేది నీలో లేదు. అది గుర్తెరుగు. లేదు అనంటే ఇంకా నువ్వు చీకట్లోనే ఉన్నట్టు. అందరూ కూడా నోరు తెరిచి ఒక చిన్న మాట దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడిగి మనము ముగించుకుందాం. అందరూ కూడా దేవుణ్ణి అడుగుదామయ్యా, నన్ను వెలిగించు ప్రభువా, అనేక మందికి దీవెనకరముగా ఉండునట్లుగా నన్ను వెలిగించి నడిపించు ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీకే వందనాలు. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. ఆరని దీపము ఏ దివ్యమానముగా మన హృదయంలో దీపాల తోరణములాగా ప్రతిరోజు పండగ. దేవుడు మనతో ఉంటే వెలిగిస్తాడు మనలను నిండుగా. ఆరని దీపము
దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ చేశావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆగిపోవులే వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన మారని ఆయన కృప ఎన్నడూ వీడిపోదన్నది. దేవుని సన్నిధిలో వెలిగించబడిన మనము ప్రతి చోట సాక్షిగా మనం ఉండాలి. మారుని నీ కృపా మరుమాల బడిలోన సేద తీర్చుచున్నది. మారని నీ కృపా నన్ను మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది రోగించుచున్నది సాక్షిగా రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆగిపోవులే వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా సుడిగాలిలోనైనా సుడిగాలిలోనైనా నీవు వెలిగించిన దేవుని అడుగుదామా, అయ్యా ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించు, ఇంకా దివ్యమానముగా నేను నీ కొరకు వెలగాలి. చీకటి ఏమాత్రము నాలో ఉండకుండా నన్ను వెలిగించి నీ సాక్షిగా నిలవబెట్టయ్యా. నీవు వెలిగించిన
యేసయ్యా నీకు వందనాలు. నా దీపాన్ని నువ్వు వెలిగించావయ్యా. జడివానైనా అయ్యా తండ్రి, అయ్యా జడివానైనా సుడిగాలైనా ఏ శ్రమైనా ఏ ఇరుకైనా ఏ ఇబ్బంది అయినా నీ కొరకు ప్రకాశించే కృప నాకు దయచు. చీకటి ఏ మాత్రము లేకుండా నన్ను వెలిగించున్నాయి. అయ్యా మోసము అబద్ధము అయ్యా తండ్రి ఏ విధమైన అపవిత్రత లేకుండా నీ సాక్షిగా నన్ను నిలవబెట్టు ప్రభా. నన్ను మ్రోగించు ప్రభా. నీ సాక్షిగా నన్ను మ్రోగించండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని వెలిగించి నడిపించండి ప్రభా. దావీదు అంటున్నాడు కదా, ఆయన నా దీపాన్ని వెలిగించి నా చీకటిని వెలుగుగా మార్చాడు. ఎదుగో ఈ వాక్యమైన మీలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఇంకా ఏదో ఒక మూలన చీకటి మిగిలి ఉండిపోయిందేమో. దేవుణ్ణి అడగండి. అవిధేయత అనే చీకటి, పాపం అనే చీకటి, మోసం అనే చీకటి ఎన్నో మార్లు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటే నీవు ఒప్పుకొని విడిచిపెట్టకుండా సాగిపోతున్నావు. ఈ 2024 సంవత్సరంలో దివ్యమానంగా మన ఆత్మీయత వెలగాలని ఆశ ఉంటే నీవు నాలో ఉండు, నాతో ఉండు. అయ్యా నేను వెళ్ళే ప్రతి స్థలంలో ఉండు. నేను ప్రతినిత్యము ఆరాధన చేసే మనసు నాకు అయ్యా. అప్పుడు నేనున్న స్థలము ప్రకాశిస్తుంది, నా హృదయము ప్రకాశిస్తుంది, నా ముఖము కూడా ప్రకాశిస్తుంది. అట్టి కృప మాకు దయచేయండి. విన్న వాక్యాన్ని బిడ్డల జీవితాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. ఏ కుటుంబంలోనూ ఏ వ్యక్తి జీవితంలోనూ ప్రభా అంధకార సంబంధమైన అయ్యే చీకటి ఏమాత్రము ఉండకుండా మీరే మమ్మల్ని నడిపించండి. దీవెనకరంగా మా జీవితాలు ఉంచండి అయ్యా. విడిచిపెట్టొద్దు ప్రభా. అయ్యా నీవు మమ్మల్ని ఎందుకు సజీవులుగా నిలవబెట్టావో మేము గుర్తెరిగి నీ కొరకు జీవించే కృప మాకు దయచేయండి. ఈ 2024 సంవత్సరం అంతా అయ్యా తని దివ్యమానముగా అధికమైన తేజస్సుతో నీ కొరకు ప్రకాశించే కృప మాకు దయచేయండి. ఐగుప్తులో యోసేపు ప్రకాశించిన రీతిగా అయ్యా తండ్రి నాయన బబులోనులో దానియేలు ప్రకాశించిన రీతిగా ప్రభువా మేము కూడా ప్రకాశించి నీ సాక్షులుగా అనేక మందికి నీవే నిజమైన దేవుడిని చాటి చెప్పే ఆ కృపను మా అందరికీ అనుగ్రహించండి. నా వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా నీకు వందనాలు. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా గురి మా గమ్యము నీవై ఉండాలి. ఈ లోకాశలు కాకుండా నీ వైపు చూస్తూ మా ముందు ఉంచబడిన ఈ పరుగు పందెంలో మేము ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయండి. బిడ్డల ప్రయాణాల్లో ముందున్న వారమంతా వాళ్ళ పనిపాట్లలో వారి జాబుల విషయంలో అయ్యతని వారి ఉద్యోగాల విషయంలో అయ్యతని నాయన వారి పనుల్లో మీరు తోడుండి నడిపించండి. కాలేజీ బిడ్డల్ని యవ్వన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలు కట్టండి. స్కూల్కి వెళ్ళి వచ్చే బిడ్డల చుట్టూ నీ కాపుతలు దయచేయండి. గృహం దగ్గర ఉంటున్న స్త్రీలకు ప్రార్థనాత్మను అనుగ్రహించి కుటుంబం కొరకు ఎడతెగక ప్రార్థన చేసే ఆత్మను దయచేయండి. బయటికి వెళ్ళొచ్చే పురుషుల చుట్టూ నీ కాపుదల మీరు అనుగ్రహించండి. ప్రతి కీడు నుంచి తప్పించండి ప్రభా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మేము మరలా కలిసి స్తుతించి గణపరిచే భాగ్యం దయచేయండి. అప్పటి వరకు నీ కృప మా అందరికీ సమృద్ధిగా తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడు మా ప్రాణప్రియుడైన యేసు దివ్య నామమున ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు నామకే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక.